నేడు తెలంగాణ జాతిపిత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 70వ జన్మదినాన్ని టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, నాయకులు, కార్యకర్తల మధ్యన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ జాతిపిత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 70వ జన్మదినాన్ని నల్గొండ టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి పెద్ద ఎత్తున విచ్చేసిన నాయకులు, కార్యకర్తల మధ్యన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణకు విముక్తిని ప్రసాదించి తెలంగాణను తీసుకువచ్చిన జాతిపిత తెలంగాణ గాంధీ కేసీఆర్ అని కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల మాట్లాడుతూ, చావు అంచుల్లోకి పోయి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెచ్చిన తెలంగాణ కేసీఆర్ 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సర్వముఖాభివృద్ధి కావించారని, నల్గొండ నియోజకవర్గానికి 1400 కోట్లతో అభివృద్ధి పనులు మంజూరు చేశారని గుర్తు చేశారు. వారి హయాంలో రైతాంగం ఎంతో సంతోషంగా ఉన్నారని, వ్యవసాయంలో నిరంతర విద్యుత్ మిషన్ కాకతీయ, రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలలో, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులతో రాష్ట్రం సస్యశ్యామలంగా మారి వ్యవసాయంలో దేశంలోనే నంబర్ 1 స్థానానికి ఎదిగిందని, కాంగ్రెస్ పార్టీ మోసపు మాటలతో అధికారంలోకి వచ్చి ప్రజా వ్యతిరేక పనులు చేస్తుందన్నారు. ఇంకా ఈ వేడుకలలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, కటికం సత్తయ్య గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఆర్ఓ మాలే శరణ్యారెడ్డి, బక్క పిచ్చయ్య, ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, కౌన్సిలర్లు మారగోని గణేష్, వట్టపల్లి శ్రీనివాస్, నారబోయిన భిక్షం, బకరం వెంకన్న, కంచనపల్లి రవీందర్రావు, లొడంగి గోవర్ధన్, జమాల్ ఖాద్రి, పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, ఎల్వి కుమార్, పట్టణ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి, నల్గొండ మండల పార్టీ అధ్యక్షుడు దేప వెంకటరెడ్డి, పట్టణ కార్యదర్శి సందినేని జనార్దన్ రావు, కందుల లక్ష్మయ్య, మండల కార్యదర్శులు వనపర్తి నాగేశ్వరరావు, బడుపుల శంకర్, కోన జానయ్య కాసిం, మహిళా నాయకులు మామిడి పద్మ, యాట జయప్రదారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా వెనుకకున్నారు. బాబు కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. తెలంగాణ బాబు కేసీఆర్ గారి నాయకత్వం. లాంగ్ లివ్, లాంగ్ లివ్. ఓకే. ఫోటో వచ్చింది. ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 70వ పుట్టినరోజు సందర్భంగా నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున కేక్ కట్ చేసుకొని ఉత్సవాలు చేసుకోవడం జరిగింది. ఆ భగవంతుణ్ణి నిండు మనసుతో కేసీఆర్ గారికి కలకాలం పాటు ఆయుష్, మరి అదేవిధంగా ఈ తెలంగాణను ఇంకా ముందుకు తీసుకుపోయే విధంగా ఆరోగ్యాన్ని ప్రసాదించి, మరి అదేవిధంగా
అన్ని విధాల ప్రజల దీవెనలు ఆశీస్సులు ఉండాలని ఈ బర్త్డే సందర్భంగా మరి కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా కేసీఆర్ గారు 10 సంవత్సరాల అధికారంలో మరి ఈ తెలంగాణని ఏ విధంగా అభివృద్ధి చేసిండో, మరి అదేవిధంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళిండో, మరి అదేవిధంగా అన్ని గ్రామాలని, పట్టణాలని, పల్లెల్ని అన్నీ కూడా ఏ విధంగా అభివృద్ధి చేసిండో, ఇవాళ ఆయన చేసిన ప్రతి పని కూడా ప్రతిరోజు, ప్రతినిత్యం, ప్రతి సందర్భంలో కూడా గుర్తుపెట్టుకునే విధంగా జ్ఞాపకాలు మరి వస్తున్నటువంటి సందర్భాన్ని కూడా తెలియజేస్తున్నా. అనుకోని స్థితిలో, అనుకోని పరిస్థితుల్లో అబద్ధ మాటలతో ఈ రాష్ట్రం కేసీఆర్ చేతుల నుండి, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చేతుల నుండి గుంజుకోవడం జరిగింది. అబద్ధాలతో కాంగ్రెస్ పార్టీ, అబద్ధాలతో వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవి నెరవేర్చకుండా ప్రతినిత్యం, ప్రతి సందర్భంలో కూడా కేసీఆర్ గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని కూడా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. తెలంగాణ జాతిపిత బాపు తెలంగాణ గాంధీ కేసీఆర్ గారి 70వ జన్మదిన శుభ సందర్భంగా నల్గొండ నియోజకవర్గ కేంద్రం నల్గొండ పట్టణంలో మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాలరెడ్డి, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైద్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పంకజ్ యాదవ్ గారు, సత్యగౌడ్ గారు, అదేవిధంగా ఇతర నాయకులు, ముఖ్య నాయకులు అందరూ కూడా పాల్గొన్నటువంటి కార్యక్రమం ఈరోజు పెద్ద ఎత్తున కేక్ కటింగ్ చేసి సంబరాలు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఆగడం జరిగింది.